సార్, బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగాయి. ఆయనకి సర్టిఫికేట్ ఇవ్వడానికి ఒకరు సహకరించారు. ఆయన్ని కనీసం ఆ కేసు నుంచి బయటపడేయడానికి మరొకరు సహకరించారు అనుకుందాం. కనీసం కృతజ్ఞత లేదు. ఇది నేనంటున్నది కాదు. కాకర్ల సుబ్బారావు గారు, డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారు నిమ్స్ డైరెక్టర్గా పనిచేసినటువంటిది, ఆయనకి సర్టిఫికేట్ ఇప్పించినటువంటి వ్యక్తి. ఆయనే రాధాకృష్ణ గారితో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేనే సర్టిఫికేట్ ఇప్పించాను, మెంటల్ సర్టిఫికేటు అని చెబుతూ రాధాకృష్ణ గారు ఇంకో క్వశ్చన్ అడిగారు. పోనీ ఆ కట్టసి ఏమన్నా ఉందా అని. మనం ఆ పదాన్ని తెలుగులోకి తర్జుమా చేసుకుంటాము, అందరికీ అర్థమయ్యే భాషలో మాట్లాడదాం. ఈ బాలకృష్ణకి ఏమైనా కృతజ్ఞత ఉందా అని అడిగారు. ఆయన ఒక నవ్వు నవ్వి అవన్నీ చెప్పుకుంటే ఎందుకులేండి సార్ అని అన్నారు. అంటే బాలకృష్ణ కృతజ్ఞత లేని వ్యక్తి అని డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారు తన ఇంటర్వ్యూలో చెప్పకనే చెప్పినటువంటి వ్యక్తి. నేను సినిమా వాళ్ళందరికీ కూడా, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన అందరికి కూడా విజ్ఞప్తి ఏంటంటే, సార్ ఆలస్యమైనా మీరు ఇప్పటికైనా వాస్తవాలను బయట పెట్టండి అని కోరుతున్నాను. రైట్, మనతో పాటు జాయిన్ అయ్యారు పాషా గారు. పాషా గారు, మీతో మాట్లాడే ముందు ఫోన్ లైన్లో జూపూడి గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. జూపూడి గారు, ఈరోజు బాలకృష్ణ, అంతకంటే ముందు కామినేని శ్రీనివాస్ గారు, వీళ్ళిద్దరూ మాట్లాడినటువంటి మాటలు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి నిజంగా అసెంబ్లీలో మాట్లాడాల్సిన మాటలేనా? అసెంబ్లీ వేదికగా ఇలాంటి అబద్ధాలు చెప్పొచ్చా? అసెంబ్లీ వేదికగా ఇలా విషం కక్కొచ్చా? సార్, మీకు ప్రత్యేకంగా సాక్షి ప్రేక్షకులకి, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా నేను మీ టీవీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఈరోజు అసెంబ్లీలో జరిగినటువంటి, ఆయన ఏ కండిషన్ లో ఉన్నాడో బాలకృష్ణ నాకు తెలిసి సభలో ఉన్నటువంటి స్పీకర్ చెప్పాలి, మిగతా మెంబర్స్ చెప్పాలి. అంటే అసందర్భ ప్రేలాపన అంటాను నేను. మానసిక స్థితి సరిగా లేదనా? కండిషన్ అంటే మానసిక పరిస్థితి బాగాలేదనా? నేను మీకు ఆయన ఇచ్చినటువంటి మెంటల్ సర్టిఫికేట్ కూడా నేను మీకు పంపిస్తాను. ఇప్పుడు అతనికి మెంటల్ ఉంది అనే ఒక సర్టిఫికేట్ నిమ్స్ లో డాక్టర్స్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ నేను పంపిస్తాను. ఎందుకు చెప్తున్నానంటే సార్, ఇది మీలో మీకు సినిమా ఫీల్డ్ లో ఉంచుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు హీఈస్ ఫ్రమ్ పొలిటికల్ ఫీల్డ్. ఆయన సినిమా ఫీల్డ్ సంబంధించిన వ్యక్తి కాదు. చిరంజీవి గారి కుటుంబం సినిమా ప్రపంచాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఏలుతున్న విషయం తెలుసు మీకు. వాళ్ళిద్దరి మధ్య, బాలకృష్ణ మధ్య, చిరంజీవి మధ్య ఎన్ని అఘాతాలు ఉన్నాయో, ఎన్ని వేరే సంఘటనలు ఉన్నాయో నాకు తెలిసి ఇది అసెంబ్లీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ కాదు. సరే, ఉంచుకున్నాం, మీరు మాట్లాడుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎందుకు తీసుకొచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక సైకో అని బాలకృష్ణ అతను 2 చేతులు జేబులో పెట్టుకొని అసెంబ్లీలో తడబడుతున్న మాటలతోటి, తూలుతున్న శరీరంతో, నేను చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. సార్ ప్లీజ్ అర్థం చేసుకోండి. సార్ ప్లీజ్ అర్థం చేసుకోండి. మనిషి మాటలు తూలడం వేరు, శరీరం తూలడం వేరు. మాటలు తూలాడు అంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అన్నారు అనుకోండి, ఇలా మాటలు తూలాడు అంటారు. కానీ శరీరం తూలడం ఏంటి సార్? సార్ శరీరం, అందుకే మీరు ఒకసారి మీరు ఆ పిక్చర్ని మీరు వేసుకోగలిగితే ప్రజలు కూడా చూస్తారు. ఓకే, శరీరం కూడా తూలుతుంది అటు ఇటు. ఓకే, మాటలతో పాటు శరీరం, అంటే మనస్సు శరీరం రెండు తూలుతున్నాయి. తూలుతున్న మాటలతో తడబడుతున్న మాటలు కూడా తడబడుతున్నాయి. ఓకే, దెర్ ఇస్ నో ఫ్లో. ఈశ్వర్ గారు, మీరు సాక్షి టీవీ నుంచి మాట్లాడుతున్నారు. నేను ఎక్కడో ఒక మారుమూల ప్రాంతం ప్రకాశం జిల్లాలో ఒక ఊర్లో నుంచి నేను మాట్లాడుతున్నాను. దెర్ ఇస్ ఏ, మన ఇద్దరి మధ్య మాటల ఫ్లో ఒకరికొకరికి అర్థం అవుతుంది. క్లియర్. చూసేవాళ్ళు కూడా అర్థం అవుతుంది. అవును. బట్ అసెంబ్లీలో ఆ ఫ్లో అర్థం కాలేదు. దాన్ని ఏమంటాం? తోలటమే అంటాం, దాన్ని తడబడటమే అంటాం. అవును. సరే, మీరు ఏమైనా చేయండి. నేనేం అసెంబ్లీలో అట్లా ఎందుకు జరుగుతుందో వేరే టెస్టులు పెట్టుకోండి అని నేను చెప్పదలుచుకోలేదు. నేను ఆ లోతుల్లో కూడా పోదలుచుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అనవసరంగా దేనికైతే మాట్లాడారో, సభలో ఉన్నటువంటి స్పీకర్ చైర్ లో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు, ఆ చైర్ లో ఎవరు కూర్చున్నా ఒళ్ళంతా కళ్ళు చేసుకొని ఉండాల్సినటువంటి బాధ్యత స్పీకర్కి ఉంటుంది. ఎందుకంటే ఏ మెంబర్ ఏ టైంలో ఎలా మాట్లాడతాడో
ఆయనకి కౌంటర్ గా ఇంకొక మెంబర్ పర్మిషన్ ఉన్నా లేకపోయినా ఎలా లేస్తాడో, ఏది రికార్డులో ఉండాలో ఏది రికార్డులో లేదో స్పీకర్ ఒళ్ళంతా కళ్ళు చేసుకొని సభ నడపాల్సిన బాధ్యత ఉంటుంది. సుందరగా నవ్వుతూ కూర్చున్నాడు రఘురామకృష్ణరాజు గారు. నేను అడుగుతూ ఉన్నది రికార్డుల నుంచి తప్పించాల్సిన బాధ్యత అవసరం నా ఉంటుందని. పాయింట్ కూడా అదే, నా పాయింట్ కూడా ఎస్ సార్. మీకు అనుభవం కదా సార్, మీకు అనుభవం కదా, సభ అంటే అనుభవం ఉంది కదా మీకు. ఇలాంటి మాటల్ని స్పీకర్ ఎలా అలో చేస్తారు, వీటిని రికార్డ్స్ నుంచి తొలగించాల్సిన అవసరం ఉందా లేదా, ఆ పదాలనే కాదు మొత్తం కూడా అబద్ధాలు కావడం. ఇప్పుడు చిరంజీవి గారు రాసినటువంటి పత్రికా ప్రకటన ద్వారా ఈ మొత్తం వ్యవహారం అంతా వీళ్ళు మాట్లాడినంత అబద్ధం అయిపోయింది. అంతే కదా. ఇప్పుడు పక్కన కామినేని శ్రీనివాసరావు గారు ఏం మాట్లాడారు, ఇప్పుడు ఈయనేం మాట్లాడాడు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సభలో లేని వ్యక్తికి ఏం సంబంధం? మీరు ఇన్ వాట్ వే ఈజ్ కనెక్టెడ్ టు యువర్ సినిమా ఫీల్డ్? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిరంజీవి గారిని పిలిచి ఆహ్వానం మేరకు కుటుంబం, ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మొత్తం దగ్గరుండి రిసీవ్ చేసుకొని భోజనం పెట్టి సత్కరించి మళ్ళా తిరిగి వెళ్ళేటప్పుడు కారు దాకా వెళ్ళి వచ్చినటువంటి ఆ వ్యక్తిని నువ్వు సైకో అంటావా? నాకు అగౌరవం జరిగిందని చిరంజీవి గారు ఎప్పుడైనా చెప్పాడు అసలు? లేదే. చిరంజీవి గారిని అద్భుతంగా రిసీవ్ చేసుకోవడం జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చాయి ఆ రోజు పేపర్లో, ఆ రోజు టీవీలో. చిరంజీవి గారు పెద్ద నటుడండి, సినిమా ఫీల్డ్లో ఒక దిగ్గజంగా ఉన్నాడు ఆయన తమ్ముడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారికి రాజకీయంగా ఆయన ఉపయోగపడి ఉండొచ్చు. నువ్వు 3 సార్లు గెలిచినా 4 సార్లు గెలిచినా నీ ఉపయోగం లేదని అతను భావించుండొచ్చు. నీకు మంత్రి పదవి ఇవ్వకుండా ఉండుండొచ్చు. నీకు మంత్రి పదవి ఇవ్వకపోవడానికి చిరంజీవి కారణం ఎలా అవుతాడో, లేకపోతే పవన్ కళ్యాణ్ కారణం అవుతాడో మీ భావన అడుక్కో. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు తోలనాడతారు? ఇక్కడ 2 పాయింట్లు చూడాలి సార్. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారంటే సైకో అని మాట్లాడడం ఆయన ఒక టార్గెట్ ఎవరికి, బాలకృష్ణకి. రెండోది, చిరంజీవి గారు ఎందుకు టార్గెట్? సార్ సినిమా ఫీల్డ్ లో కాంపిటీషన్ మీకు తెలియదు కాదు. అక్కడ ఉన్నటువంటి ఈరోజు సినిమా ఫీల్డ్ అంతా కూడా చిరంజీవి గారి ఫ్యామిలీ రూల్ చేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ లో. అవునన్నా కాదన్నా? గతంలో ఎన్టీ రామారావు గారు ఏఎన్ఆర్ ఉన్నప్పుడు, నాగేశ్వరరావు గారు ఉన్నప్పుడు ఆ టైం వేరు, ఆ పరిస్థితులు వేరు. అవును. ఇప్పుడు దెర్ ఇస్ ఏ కాంపిటీషన్ ఇన్ సినిమా ఇండస్ట్రీ యాజ్ వెల్ యాజ్ ఒకళ్ళు తగ్గిపోయి ఇంకొకళ్ళు పెరుగుతున్నటువంటి సందర్భం సినీ ఫీల్డ్ లో కనపడతా ఉంది. వాళ్ళకి ఆ ఈర్ష్య, ఆ భావాలు వాళ్ళలో ఉండొచ్చు. అది మీరు ఎక్కడో మాట్లాడుకోవాలి సార్, ఇక్కడ కాదు. రైట్. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రియల్ హీరో ప్రజా జీవితంలో, మీరు సినిమా హీరో మాత్రమే. మీరు ఒక దర్శకుడు ఎలా చెప్తే, ఒక డైరెక్టర్ ఎలా చెప్తే అలా ఎగిరేవాళ్ళు, అలా మాట్లాడేవాళ్ళు. ఒకడు పాట రాస్తే, ఒకడు మ్యూజిక్ ఇస్తే, ఒకడు పాట పాడితే మీరు దాని ప్రకారం జనం వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టి టికెట్ కొనుక్కొని చూస్తే మీరు హీరోలు అయ్యారు. రైట్. మీరేమి నిజ జీవితంలో హీరోలు కాదు. సినిమా హీరోలందరూ కూడా నిజ జీవితంలో హీరోలు అవ్వాలనే ప్రయత్నం చేయొచ్చు, ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉండొచ్చు. బట్ వేరే జగన్మోహన్ రెడ్డి గారు రియల్ హీరో సొసైటీలో. ఆయన్ని మీరు జగన్మోహన్ రెడ్డి గారిని మీ ఇష్టం వచ్చేది తిడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ, నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఖచ్చితంగా నిలదీస్తారు సార్, ఖచ్చితంగా మాట్లాడతారు. ఆయనకి పాపం ఇప్పటికైనా నేను బాలకృష్ణ గారికి ఒక చిన్న సలహా ఇస్తున్నాను. చెక్ చేయించుకోండి. మీ గత సర్టిఫికేట్ తోటి ఈ సర్టిఫికేట్ నుంచి మీరు ఫైల్ చేసుకోండి. బట్ మీకెవరైతే జీవితాన్ని ఆ రోజు జైల్లో పోకుండా ఎన్టీఆర్ కుటుంబం మొత్తం వచ్చి రాజశేఖర రెడ్డి గారి మీద పడితే, మీరు కాల్చేటువంటి ప్రొడ్యూసర్ కానీ, మీరు కాల్చినటువంటి మీ వాస్తు శాస్త్ర పరిజ్ఞానం ఉన్నటువంటి ఆ పండితుడు కానీ, లేకపోతే మీకు ఈ తుపాకీ బుల్లెట్లకు బలైపోయినటువంటి ఒక సెక్యూరిటీ గార్డు కానీ, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు లేకపోతే మీరు జైలుకి వెళ్ళేవాడు కాదా? రైట్ సార్, థ్యాంక్ యూ సార్. జోకుడి గారు థ్యాంక్ యూ అండి. రైట్, మురళీమోహన్ గారు ఇట్లాంటివి అంటే చాలా మందిని తయారు చేస్తారు. ఇప్పుడు బాలకృష్ణ గారి అసెంబ్లీలో ఎట్లా మాట్లాడుతున్నారు, కామినేని గారు ఎలా మాట్లాడుతున్నారో అలా మురళీమోహన్ని కూడా తయారు చేసి, ఎవరి మురళీమోహన్ అంటారేమో మీరు, వెంకటేశ్వర స్వామికి కూడా చౌదరి అని తగిలించినటువంటి జాలిం లోషన్ బ్యాచ్లో ఆయన ఒక సుప్రసిద్ధుడు అనమాట. ఆయన ఈ మధ్య కాలంలో ఇదే సినీ ప్రముఖులు రేవంత్ రెడ్డి గారిని, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు వాళ్ళని సరిగా ట్రీట్ చేయలేదని ఒక వర్గం అంటోంది. మరి ట్రీట్ చేశారా లేదా అంటే ఓకే, ఆయన స్థాయిలో ఆయన చేశారు, అది వేరే విషయం. మీరు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మాట్లాడారు, రేవంత్ రెడ్డి గారు కరెక్ట్గానే రిసీవ్ చేసుకున్నారంటే ఆ విషయం నేను మాట్లాడను. నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను.
ఎవరో రికార్డ్ చేశారు ఆయన వాయిస్. మీరు ఇప్పుడు చెప్పండి అంటే నేను చెప్పను అంటారు. అంటే ఇట్లాంటి జాలిం లోషన్ టీమును ఒకటి తయారు చేసి జగన్మోహన్ రెడ్డి గారి పైన విషం చిమ్మేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తుంటారు. ఆ టీంలో వీళ్ళందరూ కూడా మెంబర్స్గానే ఉంటారు. అయితే కాకర్ల సుబ్బారావు గారు, డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారు నిమ్స్ డైరెక్టర్గా పనిచేశారు. ఎన్టీ రామారావు గారు ఆయనకు ఆ పదవి ఇచ్చారు. ఆయన ఆర్కే గారితో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సర్టిఫికేట్ గురించి ఏం మాట్లాడారనేది మీకు వినిపిస్తాను. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. అలాగే బ్రేక్ తరువాత అఖండ సినిమా కోసం బాలకృష్ణ అడ్డదారిలో టికెట్లు పెంచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి ప్రయత్నించారా లేదా ఆధారాలతో సహా బయట పెడదాం. జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని, చిరంజీవి గారికి అంత సీన్ లేదని మాటలు తూలినటువంటి మాటలు అసెంబ్లీలో తూలిన అటువంటి బాలకృష్ణ గారు, మాటలు తూలిన బాలకృష్ణ గారు అసలు నిజంగానే సర్టిఫికేట్ మీద తిరుగుతున్నారని డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారు నిమ్స్ డైరెక్టర్గా పనిచేసిన వ్యక్తి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. వారు ఏమన్నారనేది ఒకసారి వింటే బాలకృష్ణ గారి మానసిక పరిస్థితి ఏంటనేది మనకు అర్థమవుతుంది. నిజమైన సైకోలు ఎవరో మనకు తెలిసిపోతుంది. ప్లీజ్. థ్యాంక్ యూ సార్. రాధాకృష్ణ గారు, ఒక క్వశ్చన్ అయితే చాలా అద్భుతమైన క్వశ్చన్. ఆ తర్వాత గ్రాటిట్యూడ్ ఏమన్నా చూపించారన్న క్వశ్చన్ నిజంగా ఒక జర్నలిస్టు అడగాల్సినటువంటి ప్రశ్న. అది మీరు అడిగారు. చాలా అవసరం ఇలాంటి ఇంటర్వ్యూల్లో అలాంటి ప్రశ్నలు. థ్యాంక్ యూ. చాలా మంచి ప్రశ్నతో బాలకృష్ణ ఏంటనేది కూడా మనకు అర్థమైపోతుంది. ఎస్ పాషా గారు, నిజమైన సర్టిఫికేట్తో తిరిగేటటువంటి బాలకృష్ణ ఈరోజు చూస్తారు కదా, విన్నారు కదా, ఆయనైనా కాల్చుకొని చనిపోవాలి, లేదా ఎదుటి వాళ్ళనైనా కాల్చి చంపేయాలి. అదే ఆయన మానసిక పరిస్థితి. ఇంట్లో కొందరు వ్యక్తులను చూడగానే ఆయనకి ఆ క్షణం అనిపించింది. అలాంటి మానసిక స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం అండి. సార్, ముందుగా మనల్ని ఒక చిన్న ప్రశ్న అనేది అడగాలి. ముఖ్యంగా హిందూపురంలో ఓటర్లు తనని తాను ప్రశ్నించుకోవాల్సిన సమయం ఏంటంటే, బాలకృష్ణ గారికి మనుషులకి ఉన్నటువంటి తేడా ఏంటి? మళ్ళీ ఒకసారి అడుగుతున్నా, బాలకృష్ణ గారికి మనుషులకి ఉన్నటువంటి తేడా ఏంటి అన్నది తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఒకసారి ఆలోచించారు. ఇది క్వశ్చనే కాదు. ఎందుకు కాదంటారు? బాలకృష్ణ గారికి మనుషులకి తేడా ఏంటి సార్? నేను ఇక్కడ చూపిస్తాను మీకు. అక్కడ అసెంబ్లీలో బాలకృష్ణ గారు నిలబడి ఉన్నారు. అవును. పక్కన ఇంతమంది అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. ఆ నాయకుల ఫిజికల్ అపియరెన్స్ ఒకసారి చూడండి, బాలకృష్ణ గారి ఫిజికల్ అపియరెన్స్ చూడండి. ఏంటి సార్ అది అసెంబ్లీలో చిల్లర చేస్తాడు? ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఒక డైలాగ్ ఉంది, చెయ్యి తీ, ఇది నీ ఇల్లు కాదు కోర్టు అంటాడు. అవును. జేబులో చేతులు పెట్టుకొని కోర్టులో నిలబడితే చెయ్యిది అంటాడు పవన్ కళ్యాణ్ గారి సినిమాలో. అవును. అసెంబ్లీలో స్పీకర్ గారి ముందు, చైర్ ముందు నిలబడి దర్జాగా అనేదో దొరైనట్టు, ఇది దొరల పాలనైనట్టు చేతులు జేబులలో పెట్టుకొని మాట్లాడుతున్నాడు బాలకృష్ణ గారు. ఏంటండి ఆయన దొర? బ్లడ్ గ్రూప్ అంటే సామాన్య మనుషులకు లేని బ్లడ్ గ్రూప్ అయింది. అంటే మనుషులకి బాలకృష్ణ గారికి సంబంధం లేదా? ఉంది. బాలకృష్ణ గారు మనిషి కాదు అని చెప్పాలనుకుంటున్నారా మీరు? సింపుల్గా నేను ప్రశ్నిస్తున్నా. ఒకటి. రెండోది, బాలకృష్ణ గారు ఒక పెద్ద హీరో అండి. ఆయన హీరోని అని చెప్పేసి చూపించుకోవాల్సిన అవసరం లేదు. ఆ బటన్లు ఇప్పేసి పైన ఇది కళ్ళద్దాలు పెట్టుకొని నేను హీరోని అని చెప్పేసి ట్యాగ్ పెట్టుకొని తిరగక్కర్లా. మిమ్మల్ని ప్రజలు గుర్తుపడతారు. నేనే బాలకృష్ణని అని చెప్పేసి చెప్పినట్టుగా ఉంది. ఓకే, ఇది ఒకటి. నెక్స్ట్, జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ఈరోజు ఒక పదం వాడారు అసెంబ్లీలో. సరే, ఆ పదం బయట వాడుతున్నారు, సరే అది వదిలేద్దాం వాళ్ళ సంస్కారానికి. అసెంబ్లీలో నిలబడి జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని చెప్పేసి మాట్లాడితే, బాలకృష్ణ గారు ఆ మాట మాట్లాడారు కాబట్టి మరి బాలకృష్ణ గారిని పిచ్చి పుల్కా గారు అని మాట్లాడాలా? అతగా సార్, నేను బాలకృష్ణ గారిని ఉద్దేశించి ఆయన ఏదో అగౌరవపరచాలని అంటలే. ఓకే, ఆయన ఆ మాట అన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. కాబట్టి మిమ్మల్ని కూడా అలా పిలవచ్చా? ఆప్షన్ మాకు కూడా ఉంటుందా లేదా మీకే ఉందా? వాళ్ళ బ్లడ్ బ్రీడ్ వేరు కాబట్టి వాళ్ళకే ఉంటుంది, మనకు ఉండదా? నాకు తెలియదు. మనకు ఉండదా? సరే, ఓకే, మనకు ఉండదు కాబట్టి వదిలేద్దాం. ఎందుకంటే ఒక వ్యక్తి, ఇంత వయసు ఉన్నటువంటి వ్యక్తి, రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఒక పెద్ద సినిమా హీరోని అని చెప్పుకునేటటువంటి వ్యక్తి, ఎవరు కనిపిస్తే వాళ్ళ చెంపలు పలగొట్టేటటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి ఒక ఎక్స్ సీఎంని పట్టుకుని అసెంబ్లీలో నిలబడి సైకో అని చెప్పేసి మాట్లాడడం అన్నది కుసంస్కారము. అది నేను చెప్పాలనుకుంటున్నాను. ఒకటి. రెండోది, అక్కడ స్పీకర్ గారు ఉన్నారు. అవును. స్పీకర్ గారైనా సరే, సార్ అలా మాట్లాడకూడదండి, ఇది రికార్డులో నుంచి తొలగిస్తున్నాము అని చెప్పే ధైర్యం చేయగలిగారా? ఎందుకు చేయలేదు? ఏ భయమా బాలకృష్ణ గారంటే? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. స్పీకర్ గారు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? ఇది ఒకసారి సమాధానం అన్నది చెప్పాలి. నెక్స్ట్, హీరో అంటే ఎవరు సార్? నాకు చెప్పండి. హీరో అంటే ఎవరు? సంస్కారంగా ప్రేక్షకుల్ని గౌరవించేటటువంటి వ్యక్తి.
అవును. ప్రజలకి మర్యాద గౌరవాలు ఇచ్చేటటువంటి వ్యక్తి. బాలకృష్ణ గారు బై మిస్టేక్ అయినా ఎవరికైనా గౌరవంగా మీరు చూశారా? ఆయన అహంకారము ఈరోజు ఆయన మాటల్లో కనిపిస్తున్నది. ఆయనకి మాట్లాడమే రాదు అని చెప్పేసి కొంతమంది మాట్లాడతారు. ఈరోజు నాకు నిజం అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మాట్లాడలేదు, తత అంటున్నాడు. నాకు అర్థం కాలే ఆయన ఏం మాట్లాడుతున్నాడు. సగం అయితే మొత్తం పైనుంచిపోయింది. ఆ అర్థం చేసుకున్న 2-3 పదాలు ఏమర్థమైనాయి అంటే, అర్థమైన విషయం ఏంటంటే చిరంజీవి గారిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. అవును. ఇది ఇప్పటిది కాదు సార్, మీకు కూడా తెలుసు. చిరంజీవి గారు వర్సెస్ బాలకృష్ణ గారు, ఇది ఎప్పటి నుంచో నడుస్తున్నది. బాలకృష్ణ గారి కడుపులో నొప్పి. ఎందుకంటే చిరంజీవి గారు బాలకృష్ణ గారి కంటే మంచి నటుడు. మంచి నటుడు, బాలకృష్ణ మెగాస్టార్ కదా ఆయన. అదే బాలకృష్ణ గారు తండ్రి పేరు చెప్పుకొని నటన అన్నది కొనసాగిస్తున్నాడు ఇప్పటికి కూడా. కానీ చిరంజీవి గారికి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. ఒక మంచి నటుడుగా ప్రేక్షకులు ఆదరించారు. ఈయనకి కూడా హిట్ సినిమాలు ఉన్నాయి కదా. ఉన్నాయి సార్. నేనే బాలకృష్ణ గారి అభిమాని అండి, భలేవారు. బాలకృష్ణ గారి సినిమా వస్తే ఫస్ట్ షోకి నేను వెళ్తాను. ఎందుకంటే ఫ్యామిలీతో వెళ్ళను, ఫస్ట్ షోకి నేను వెళ్ళి చూస్తాను. సినిమాలు చూస్తారా? దాని తర్వాత వారం రోజుల తర్వాత ఫ్యామిలీతో కూడా మళ్ళీ వెళ్తా. 2 సార్లు చూడంతే బాలకృష్ణ గారి సినిమా ఎక్కదు నాకు. చూస్తాను, నేను అభిమాని. కానీ బాలకృష్ణ గారి ఇలాంటి ప్రవర్తనలు చూస్తే మాత్రం నిజంగా చిల్లర ప్రవర్తన. ఈ వాక్యం అయితే వాడచ్చు కదా, చిల్లర ప్రవర్తనలు. అది కూడా అసెంబ్లీ. సార్ అసెంబ్లీ అంటే దేవాలయం. మనం అందరం అంటుంటాం దేవాలయం అని చెప్పేసి. ఏం చేస్తున్నారు సార్ దేవాలయంలో? ఇవా బాలకృష్ణ గారు మాట్లాడుతుంటే పక్కన నవ్వుతున్నారు కూర్చున్నటువంటి వ్యక్తులు, పక్కన కూర్చున్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు నవ్వుతున్నారు. ఎవరిని పట్టుకుని మాట్లాడుతున్నారు? ఒక ఎక్స్ సీఎంని. సరే, ఆ ఎక్స్ సీఎం గారికి బాలకృష్ణ గారికి ఉన్న సంబంధాల గురించి మాట్లాడుకుందాం. ఓకే, మీరు ఇందాక చెప్పబోయారు, మధ్యలో ఆగారు, కొంత విషయం చెప్పారు. నేను కంటిన్యూ చేస్తా అక్కడి నుంచి. బాలకృష్ణ అనే వ్యక్తి జైల్లో ఉండాల్సిన వ్యక్తి. ఫైరింగ్ చేశారు, కాల్పులు చేశారు. ఆయనకి ఏదో కోపం వచ్చిందో కాల్పులు చేశారు, జైల్లో ఉండవచ్చు. ఆయన ఈరోజు బయట ఎట్టున్నారు? ఎవరి వాళ్ళు ఉన్నారు? బాలకృష్ణ గారు బయట ఉండడానికి వైఎస్ కుటుంబానికి సంబంధం లేదా? ఎక్సలెంట్గా ఉంది. ఆ రోజు వైఎస్ఆర్ గారి వలన ఈరోజు ఆయన బయట లేడా? ఆ కృతజ్ఞత ఉందా మీకు? కృతజ్ఞత ఉందా? కొన్ని చారిత్రక తప్పిదాలు ఉంటాయి సార్. మంచి చేయబోతే ఒక్కోసారి మంచికి పోతే పంచిపోయిందని ఉంటుంది. మీకు ఆ మంచి చేయటం వల్లే ఈ రోజు ఈ విధంగా అరుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. కృతజ్ఞత లేని వ్యక్తులు. ఎందుకంటే కాకర్ల సుబ్బారావే చెప్పారు, ఇది నేను చెప్పింది కాదు. ఒక డాక్టర్, ఆయనకి సర్టిఫికేట్ ఇచ్చినటువంటి డాక్టరే మన రాధాకృష్ణ గారు, ఆయన వారికి థ్యాంక్స్ చెప్పాను, అందుకే హ్యాట్స్ ఆఫ్ కూడా. అసలు ఇతను ఏమైనా గ్రాటిట్యూడ్ ఉందా అంటే అతనికి కృతజ్ఞత లేదు అన్నట్టుగా తలూపి వదిలేశారు. మరి కృతజ్ఞత లేని వ్యక్తికి సహాయం చేసినందుకు బాధపడాలా లేదా? సార్ సహాయం అన్నది కొంతమందికి ఉంటుంది సార్, వ్యక్తిత్వం. మీకు చిన్న ఒక 1 వర్డ్లో చెప్తాను. ఒక ఋషి గారు ఆ జెర్రీ తేలు కదా వినుంటారు మీరు. అవును. అక్కడ చెరువులో పడితే ఆయన ఎత్తుతున్నాడు, ఇది కుడుతుంది, ఆయన ఎత్తుతున్నాడు, ఇది కుడుతుంది. అయినా కూడా ఆయన తన ధర్మాన్ని మర్చిపోలే. ఎందుకంటే ఆయన ఒక ముని ఋషి కాబట్టి నా ధర్మం కాపాడము. రాజశేఖర రెడ్డి గారి ధర్మం అది. ఆయన దగ్గరికి ఎవరన్నా వెళ్తే ఆయన తప్పకుండా సాయం చేస్తారు, అది శత్రువైనా సరే. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చూడలే. ఈ రోజు అంతెందుకు సార్, రాజశేఖర రెడ్డి గారి గురించి కొంచెం సేపు పక్కన పెడదాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బాలకృష్ణ గారి సినిమా కోసం బాలకృష్ణ గారు వచ్చి కలుస్తాను అంటే, లేదు బాలకృష్ణ గారు నన్ను కలిస్తే ఆయనకి అగౌరవంగా ఉంటుంది, ఆయన గురించి తప్పుగా మాట్లాడతారు. మాట్లాడే వాళ్ళు ఎవరు అది కూడా మీకు తెలుసు. ఇదే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిస్తారు. అలా ఉంటుంది, వద్దండి, ఆయనకి ఏం కావాలో చేసేయండి అన్నటువంటి పెద్ద మనసు జగన్మోహన్ రెడ్డి గారిది. అంటే ఐఎమ్ నాట్ ష్యూర్, బట్ అఖండ సినిమాకి అనుకుంటా ఈ పరిస్థితులు మనం చూసినాం. పేర్ని నాని గారు చెప్పారు, ఆ పరిస్థితులు మనం చూసినాం. అంత మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకుని ఈరోజు అంత నీచంగా బాలకృష్ణ గారు మాట్లాడుతుంటే పక్కన కూర్చున్నటువంటి వ్యక్తులు నవ్వుతున్నారు. నేను బాలకృష్ణ గారికి ఒకటే విషయం చెప్తాను సార్, ఒక చిన్న రిక్వెస్ట్. ఇదే నవ్వుని కంటిన్యూ చేయండి సార్ 2029 తర్వాత కూడా. అప్పుడు నేను నిజంగా ఒప్పుకుంటా మీరు పులని. ఇదే నవ్వుని బాలకృష్ణ గారు 2029 తర్వాత కూడా కంటిన్యూ చేస్తే మీరు పులని నేను ఒప్పుకుంటా. లేకపోతే అప్పటిదాకా బ్లడ్ అనుకుంటా బతికేయండి. ఇన్ని రోజులు బతికేశారు కదా బ్లడ్ అనుకుంటా, ఇక నెక్స్ట్ కూడా బ్లడ్ అనుకుంటా బతికేయండి. ఎంత నీచమైనటువంటి విషయం. మీరు చెప్పినటువంటి మాట, దానికి ఒక ప్రూఫ్ కూడా నేను వినిపించాలని అనుకుంటున్నాను. డైరెక్ట్గా బాలకృష్ణ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి నా సినిమా టికెట్ల రేట్లు పెంచండి అని అడిగితే ఆయన స్థాయి తగ్గుతుందేమో, ఆయనకి ఏమి కావాలో మీరే అడిగి చేసేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి అఖండ సినిమాకు టికెట్ల రేట్లు పెంచుకున్నారు. అందుకు పేర్ని నాని గారు గతంలో మాట్లాడింది ఒక్కసారి వినిపిస్తా, ప్రజలంతా వినాలి. మంచి పాయింట్ చెప్పారు. ఆ సినిమా ప్రొడ్యూసర్స్ హైదరాబాద్ లో ఒక బిల్డర్, మచిలీపట్నంలో ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి నారాయణ ప్రసాద్ అనే ఒక
సార్ మంత్రి గారు ఉన్నారు సార్, ఫోన్ ఇస్తున్నామని చెప్పి నాకు ఇచ్చారు. బాలకృష్ణ గారు నాతో మాట్లాడారు. నేను సీఎం గారిని కలుస్తానండి, నాకు అపాయింట్మెంట్ కావాలని చెప్పి నన్ను అడిగారు. నేను సీఎం గారిని అడిగాను, బాలకృష్ణ గారు వస్తా అంటున్నారండి అపాయింట్మెంట్, దేనికి నాని అన్నారు. సార్ అఖండ సినిమా దేని గురించి మాట్లాడతారంటే వద్దు నాని, ఆయన క్యారెక్టర్ పోతే వద్దు, ఆయనకి ఏం కావాలో చూసుకొని చేసేయండి అని చెప్పి చెప్పారు. ఇందులో ఎవరు పెద్దరికి ఎవరు పెద్ద మనిషి? దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి. చెప్పాను కదా సార్ నేను, దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఒక చిన్న విషయం కూడా నేను చెప్పాలి సార్. ఇందాక బాలకృష్ణ గారికి చిరంజీవి గారికి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం గురించి నేను మాట్లాడుతున్నాను. బాలకృష్ణ గారి అహంకారం అయితే ప్రత్యక్షంగా మనకు కనిపిస్తున్నది, అది వేరే సంగతి. కానీ బాలకృష్ణ గారు చిరంజీవి గారి పేరు రాగానే, జనరల్గా బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడిన రికార్డులు చాలా తక్కువ ఉంటాయి, చాలా తక్కువ మాట్లాడినా కూడా ఆయన తత్తాను కూడా మాట్లాడతాడు. ఆ మాట్లాడిన 2 నిమిషాలు ఏదో మాట్లాడి వెళ్ళిపోతాడు. కానీ చిరంజీవి గారు పేరు ఎత్తంగానే బాలకృష్ణ గారు లేచి లేదు 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 అని చెప్పేసి అబద్ధాలు వండి వార్చే ప్రయత్నం చేస్తే చిరంజీవి గారు ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యారు. సరే ఆయన కొంచెం లేట్ అయినా ప్రస్తుతం మాత్రం ఈ రోజుకి మాత్రం ఇమ్మీడియట్ గా రియాక్ట్ ఆయన నిజాన్ని బయటకు చెప్పారు. సేమ్ ఇదే విధంగా ఆ రోజు వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరు చేయాలి. ఇంకో చిన్న విషయం సార్, మురళీమోహన్ గారు, గౌరవనీయులు మురళీమోహన్ గారి గురించి ఒక్క మాట చెప్పాలి. ఏడవనుకున్నాడు మురళీమోహన్ గారు, ఎందుకు అబద్ధాలు చెప్పినావు? మీరు చెప్పినటువంటి అబద్ధాలని ఈరోజు చిరంజీవి గారు అబద్ధం అని చెప్పేసి బయట మొత్తానికి బయటికి ఆ వయసులో అబద్ధాలు నోరు ఎట్లా సహకరిస్తుంది? ఎట్లా చెప్పారు మీరు అబద్ధం అంటే? మీరు అబద్ధం చెప్పారని చెప్పేసి ఈ రోజు ఇండైరెక్ట్ గా చిరంజీవి గారు చెప్తున్నారు. చిరంజీవి గారు చెప్పేది నిజమా, మురళీమోహన్ గారు మీరు చెప్పింది నిజమా? దయచేసి మురళీమోహన్ గారు సమాధానం చెప్పాలి. మరి ఇదే రోషం మీకు తెలంగాణలో ఆ రోజు అనిపించలేదా? తెలంగాణ ముఖ్యమంత్రి గారు తీసుకుపోయి గార్డెన్లో కూర్చోబెట్టిండు. మరి దాని గురించి మాట్లాడరా? ఏమండి ముఖ్యమంత్రి గారు మమ్మల్ని తీసుకొచ్చి గార్డెన్లో కూర్చోబెట్టి మాకు మొత్తం కుట్టేసాయి దోమలు, ఏంటండి ఈ గౌరవం అని చెప్పేసి మాట్లాడరా? అక్కడ మాట్లాడరు సార్. ఓకే, ఇక్కడ ఎందుకు మాట్లాడతారు? రాజకీయం కాదు, బాబు గారి కోసం, చంద్రబాబు నాయుడు గారిని కాపాడు. అంతే. ఈ రోజు ఆ మాత్రం బతుకుతున్నామంటే మన చంద్రబాబు నాయుడు గారే కదా. ఆయన కోసం ఆ మాత్రం త్యాగం చేయలేరా మురళీమోహన్ గారు? అది ఆ విషయమే మురళీమోహన్ గారు సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పకుండా మురళీమోహన్ గారు ఉంటే ఆయన మీద ఈ మచ్చ ఎప్పటికీ ఉండిపోద్ది. ఓపెన్ గా చెప్పండి, మీరు రాజకీయాల కోసం ఆ స్టేట్మెంట్ ఇచ్చారా? లేదంటే చిరంజీవి గారు అబద్ధం చెప్తున్నారా? మీరు సమాధానం చెప్పండి. లేదంటే మీరు అబద్ధం చెప్పారా? మీరు సమాధానం చెప్పండి. ఏదో ఒక సమాధానం మాత్రం మురళీమోహన్ గారు చెప్పాలి. రైట్. ఆడది కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, ఇంకో పదం నేను వాడను, డాష్ అదైనా చేయాలి అనేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఎన్టీ రామారావు గారి పుత్రరత్నం. అలాగే ఒక నర్సులో మనం ఒక తల్లిని చెల్లిని చూసుకుంటాం, మనకు సేవ చేసే నర్సుని. ఆమెలో కూడా చూడని కోణాన్ని చూడగలిగినటువంటి ఎన్టీఆర్ గారి పుత్రరత్నం బాలకృష్ణ గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడారంటే, ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి మనం సుభాషితాలు ఎప్పుడూ ఆశించలేం. ఈయన ఒకవేళ ఊహించుకోవచ్చేమో, చిరంజీవి కంటే పెద్ద నటుడిని నేను, అంతకంటే స్టార్ ఇమేజ్ ఉన్నవాడిని అని. నాకు తెలియదు ఇండస్ట్రీలో ఎవరు పెద్ద ఎవరు చిన్న అని. కానీ చిరంజీవి మీద ద్వేషం, జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషం, ఆయన మాట్లాడినటువంటి విధానం ఒకసారి చూపించండి మళ్ళీ. శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ, అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే అండి అవి మిగతాన్ని ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను నేను, ఎవడో అడిగేసిందని. The respect a human being, even be opposition or us. 9వ పేరు వేశారు. అదేదో గట్టి
మార్గాని భరత్ గారు మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ నాయకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. భరత్ గారు, మీరు ఇటు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి, ఇటు పాలిటిక్స్కు సంబంధించిన వ్యక్తి. మీకు ఇండస్ట్రీతో కూడా పరిచయాలు ఉన్నాయి, ఓ సినిమాలో హీరోగా చేశారు, మీకు ఆ అనుభవం ఇండస్ట్రీతో ఉంది, ఇటు పాలిటిక్స్తోనూ ఉంది. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు సినీ ఇండస్ట్రీని అవమానించారా? ఎందుకు ఈ రకంగా పదే పదే ఒక అబద్ధాన్ని నిజం చేయటానికి ఈ రకంగా విషం కక్కుతూ సైకో అనేటటువంటి మాటల్ని అసెంబ్లీ వేదికగా వాడచ్చా? ముందరగా నమస్కారం అండి. నమస్తే సార్. ఇప్పుడు ఒక అంశము ప్రతి ఒక్కరి కొరకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం ఎట్లా ఉండేదంటే, పేదలందరికీ కూడా సినిమా షోస్ అనేది, సినిమా టికెట్స్ అనేది తగ్గించాలి, ఆ వినోదం అనేది తగ్గించాలి, టికెట్ రేట్లు తగ్గించాలి అనేది ఆయన ఆలోచన విధానం. సో ఆ బేసిస్ లో ఏంటంటే వీళ్ళందరూ కూడా విపరీతమైన ఖర్చులు పెట్టేసి, ఇప్పుడు నిజంగా సినిమాకి ఎంత ఖర్చు అవుతుంది, ఆ ఖర్చు అయితే ఈ డబ్బంతా ఎవరికి వెళ్తుంది? మొత్తం హీరోలకు వెళ్తుంది, లేకపోతే డైరెక్టర్లకు వెళ్ళిపోతుంది. మిగతా ఈ డబ్బంతా కూడా ఇప్పుడు ఇది ఎంత కూడా అంటే పేద ప్రజల దగ్గర నుంచి ఒక బెనిఫిట్ షోలకి 1000 రూపాయలు 2000 రూపాయలు ఇట్లాగా టికెట్లు వసూలు చేసి ఇవన్నీ ఎవరికి వెళ్తున్నాయి? సో ఇప్పుడు మీరు వినోదాన్ని అందుబాటులో తీసుకురావాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. సో దాంట్లో భాగంగా టికెట్ రేట్లు తగ్గించాలనేది ఆయన ఆలోచన. సరే, అది పక్కన పెడితే దాని తర్వాత సబ్సిక్వెంట్ గా వీళ్ళు సినిమా కాస్టింగ్లు ఎక్కువ పెరుగుతున్నాయి, దాన్ని ఈ వ్యయము ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి టికెట్ రేట్లు పెంచాలి అని ముఖ్యమంత్రి గారిని కలవడానికి వీళ్ళు ప్రయత్నం చేశారు. ఎవరైతే ఈ సినిమా ఫెటర్నిటీ, సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా. అప్పుడు సినిమా ఆటోగ్రఫీ మినిస్టర్ నాని గారితో మాట్లాడినప్పుడు, అప్పుడు నాని గారు వెళ్ళి ముఖ్యమంత్రి గారికి చెప్పినప్పుడు, అప్పుడు ముఖ్యమంత్రి గారు ఈ రకంగా కోవిడ్ సెకండ్ వేవ్ ఉంది, ఇప్పుడు చిరంజీవి గారి లెటర్లు కూడా నేను జస్ట్ అది ప్రెస్ నోట్ కూడా చదివాను. సో అందులో మీరు మినిమం రమ్మనేసి చెప్పారు. ఇప్పుడు అందులో కూడా వాస్తవాలు ఉన్నాయి. ఇప్పుడు వచ్చారు, వచ్చిన తర్వాత రిక్వెస్ట్ చేశారు, సినిమా ఫిలిం ఫెటర్నిటీ వాళ్ళందరూ రిక్వెస్ట్ చేసినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి గారిని కన్విన్స్ చేస్తే అప్పుడు టికెట్ రేట్లు పెంచుకునేదానికి అవకాశం ఇచ్చారు. అప్పుడు అందులో చిరంజీవి గారి సినిమా ఉంది, బాలకృష్ణ గారి సినిమా కూడా ఉంది. ఆ బాలకృష్ణ గారి సినిమా ఏదో సినిమా ఉంది, జై నరసింహనా, అఖండ అనుకుంటా, అఖండ సినిమాకి కూడా వాళ్ళు టికెట్ రేట్లు పెంచుకున్నారు. వీరసింహారెడ్డి అఖండకి సెపరేట్ గా అడిగారని అంటున్నారు. సరే, ఇది ఈ అంశం పక్కన పెడితే ఇవాళ నిజంగా చాలా దురదృష్టకరం ఏంటంటే అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ గారు అట్లా మాట్లాడచ్చా? అసలు ఏం మాట్లాడుతున్నారండి? అతని మెంటల్ కండిషన్ సరిగా ఉందా? ఇప్పుడు దాకా ప్రజలు ఏదో మాట్లాడుతున్నాడులే అన్నట్టు అనుకుంటున్నారు. అసలు ఇది హైట్స్, ఇంకా అసలు టూ మచ్ వెళ్ళిపోయింది. అసెంబ్లీ వేదికగా సైకోగాడు అనే మాటలు ఎట్లా మాట్లాడతారండి? ఆ 2 చేతుల్లోనూ జేబుల్లో చేతులు పెట్టుకుని, ఆ తల పైన ఏమో కూలింగ్ గ్లాసులు పెట్టుకుని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో, అసలు పార్లమెంట్ అని కానీ అసెంబ్లీ అని కానీ కనీసము దానికి ఆ వాల్యూ ఇవ్వాలి కదండి. నాకు అర్థం కాదు సార్, స్పీకర్ గారు, సభ్యులు, గౌరవ సభ్యులు, గౌరవ స్పీకర్ గారు, ఆయన మాట్లాడే డిప్యూటీ స్పీకర్ గారు ఉన్నారు ఎట్లా ఉంది టైంలో, వీళ్ళందరూ కూడా నవ్వుతున్నారు. అదే ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు అక్కడ డెప్యూటీ స్పీకర్ ఉన్నారా, ఇంకోటి ఉన్నారా, ఇవన్నీ పక్క తీసండి. వాళ్ళకి ఎంత స్టేచర్ ఉందనేది పక్క తీస్తే, ఇప్పుడు ఆయన అడ్రస్ చేసేది దేనికి? చైర్కి అడ్రస్ చేస్తా ఉన్నాడు. చైర్కి అడ్రస్ చేస్తున్నప్పుడు కనీసం ఆ వాల్యూ, ఆ డెకోరం, ఆ డీసెన్సీ ఉండాలి కదండి. అవును, అసలు ఎక్కడా కూడా కనబట్టలేదు. అసలు ఆయన మాట్లాడిన విధానం కూడా, ఆయన మెంటల్ స్టేట్ కూడా సరిగ్గా ఉందో లేదో కూడా ఒకసారి ఆయన గమనించుకోవాలా. ఇవన్నీ రికార్డ్స్ నుంచి తొలగించాల్సిన అవసరం ఉందనుకుంటున్నారా? ఇప్పుడు ఏదండి ఈ వ్యాఖ్యలు రికార్డ్స్ నుంచి, ఎందుకంటే ఇవి అబద్ధాలని తేలిపోయాయి. రెండోది దూషణలు, సభలో లేనటువంటి వ్యక్తి మాజీ సీఎంను ఉద్దించి వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు, పైగా అబద్ధాలన్నది చిరంజీవి గారి లెటర్తో బయటపడింది. సో వీటినన్నింటినీ రికార్డ్స్ నుంచి తొలగించాల్సిన అవసరం ఉందనుకుంటున్నారా? ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇప్పుడు యాక్చువల్గా చైర్ రూలింగ్ ఇవ్వాలండి. ఆ చైర్ రూలింగ్ ఇవ్వాలి. ఇప్పుడు సభలో లేని వ్యక్తుల గురించి ఎట్లా మాట్లాడతారు? అసలు చైర్ రూలింగ్ ఇవ్వాలి. సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడుతూ అందులోనూ అన్పార్లమెంటరీ సైకో గాడు అసలు ఎవరు ఎట్లా మాట్లాడతారు?
అసలు ముందర చైర్ రూలింగ్ ఇవ్వాలి. ఏమయ్యా బాబు, నువ్వు తలకి కూలింగ్ గ్లాసులు అట్లా పెట్టుకోకూడదు, తల నెత్తిపైన ముందర తీసి నువ్వు ముందర పార్లమెంట్ కి గానీ అసెంబ్లీకి గానీ గౌరవం ఇవ్వడం నేర్చుకో అని ముందర చైర్ రూలింగ్ ఇవ్వాలి. ఆయన తీసుకొచ్చి ఇలాగే అది ఏంటి, అది ఏమన్నా సినిమా షూటింగా? అసలు ఆయన చేసిన విధానం కూడా నిజంగా సభ్య సమాజం ఎవరు కూడా ఒప్పుకోరండి ఈ రకమైన మాట తీరు. రైట్. ఆయన ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు చిరంజీవి గారికి నేను అనుకునేది ఏంటంటే, ఆయన చిరంజీవి గారు ఏం గట్టిగా అడగలేదు. ఆయన కామినేని శ్రీనివాస్ గారిని తప్పు పడుతున్నాడు. చిరంజీవి గారి పైన అతనికి ఒక రకమైన పీకల దాకా ఉన్నట్టుంది. వాళ్ళకి ఉన్న బ్యాటిల్ ఏంటనేది మరి మనకు తెలియదు ఎందుకుంటుంది చిరంజీవి గారి మీద ప్రత్యేకంగా. కానీ ఏదేమైనప్పటికీ కూడా చిరంజీవి గారు కూడా ఇవాళ ఆయన క్లారిఫై చేయడం కూడా ఒక శుభ పరిణామం. ఎందుకంటే ఆయన క్లియర్ గా ఆయన చిరంజీవి గారు చెప్పిన దాంట్లో ఇప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి గారు అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిరంజీవి గారిని అగౌరవపరిచారని చెప్పడం కూడా ఇవాళ చిరంజీవి గారు పెట్టిన ఆయన ఇచ్చిన ప్రెస్ నోట్ లో తేటతెల్లమైంది. ఆయన తేటతెల్లమైంది. ఇప్పుడు వీళ్ళందరూ ఇండస్ట్రీ వాళ్ళందరూ వాళ్ళే వచ్చి కలుస్తామని చెప్పడం జరిగింది. దానికి ఒక క్లారిటీ వచ్చింది చిరంజీవి గారు చెప్పడంలో. అప్పుడు కూడా చెప్పడం ఏంటి, 5గురినే రమ్మన్నారు, కోవిడ్ సెకండ్ వేవ్ ఉంది కాబట్టి అంటే లేదండి 10 మంది వస్తాము అని చెప్పి వీళ్ళందరూ కూడా స్పెషల్ ఫ్లైట్ లో వచ్చారని వారు కూడా చెప్పారు. చిరంజీవి గారు వచ్చి వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఇట్లాగా మాకు సినిమా వ్యయం ఖర్చు ఎక్కువ అవుతుంది, దాని గురించి మాకు టికెట్లు పెంచుకునే దానికి అవకాశం ఇవ్వండి అని అంటే మొత్తం అప్పుడు ఉన్న సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్లు కానీ లేకపోతే ఫిల్మ్ మేకింగ్ వాళ్ళు కానీ హీరోలు కానీ డైరెక్టర్లు కానీ వీళ్ళందరికీ కూడా డబ్బులు వచ్చిన సందర్భం. ఎందుకంటే అప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్ అని అంటే మీకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో 60-65% షేర్ ఆంధ్రప్రదేశ్ నుంచే వెళ్తుంది, ఈవెన్ తెలంగాణ హైదరాబాద్ ఉన్నప్పటికీ కూడా. సో వీళ్ళందరికీ కూడా లాభాలు వచ్చిన సందర్భం. కాకపోతే ఒక్క అంశం ఏంటంటే పేదవాడికి వినోదము అందుబాటులో ఉండాలి అనేది అప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. కాకపోతే మేము సినిమా దానికి ఖర్చు ఎక్కువ, మేకింగ్ ఎక్కువ ఖర్చు పెడుతున్నాము, దాని గురించి మాకు ఆ రిటర్న్స్ రావాలి అని అప్పుడు కన్విన్స్ చేశారు, అది వేరే విషయం. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు యాక్చువల్ గా ప్రజలు ఎవరు కూడా ఒప్పుకోరనండి, అసలు సమాజం ఒప్పుకోదు. ఇప్పుడు నిజంగా నేను మాట్లాడుతున్నా, బయట కూడా మాట్లాడలేదు. ఆయన ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో ఆయన మాట్లాడిన విధానము ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్టబుల్ కాదు. ఏందండి, ఏదో 2 జేబుల్లోనూ చేతులు పెట్టుకుని ఆయన మాటలు మాట్లాడేది ఏంటండి, అది అసలు యాక్సెప్టబులే కాదు. రైట్ సార్, రైట్. మార్గాన భరత్ గారు రైట్. పేర్ని నాని గారు మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ నాయకులు, సినిమాటోగ్రఫీ మంత్రిగా ఆయన పనిచేశారు కాబట్టి వారితో మాట్లాడదాం. వారు మనకు జాయిన్ అయ్యారు. సార్, సభలో లేని వ్యక్తి గురించి అన్పార్లమెంటరీ పదాలు వాడటం ఒకటి, 2 అది అబద్ధాలు చెప్పడం ఒకటి. అబద్ధాలనే అంత క్లియర్ కట్గా ఎందుకు చెప్తున్నానంటే చిరంజీవి గారే స్వయంగా ఒక పత్రికా ప్రకటన రిలీజ్ చేశారు. బాలకృష్ణ గారు ఆ రకంగా మాట్లాడడాన్ని మీ పార్టీ ఎలా చూస్తుంది? అంటే పార్టీ చూడటం కంటే కూడా పేరు నానిగా నేను గమనించింది అయితే, ఒకటి కడుపులో మ్యాన్షన్ హౌస్, అధికారం మదం, 2 తలకెక్కి నేను మనిషి జన్మ ఎత్తాను అని మర్చిపోయి బాలకృష్ణ ఆ రకమైనటువంటి సంభాషణ చేశాడు అసెంబ్లీలో అనేది నేను భావిస్తున్నాను. ఎందుకు అంత వైల్డ్ గా రియాక్ట్ అయ్యారు? వైల్డ్ అయింది నాకు అర్థం కాలేదు. వైల్డ్ అంటే సార్ మీరు చూసారా లేదో విజువల్, అతని కళ్ళజోడు నెత్తి మీద ఉంది చూసారా? అవును, కళ్ళజోడు నెత్తి మీదకి వచ్చింది చూసారా అంటున్నాను. చూశాను సార్, ఆ విజువల్ కూడా ఇప్పుడే ప్లే చేస్తున్నాను, కనిపిస్తుంది స్క్రీన్ పైన. అంటే కళ్ళజోడు నెత్తి మీదకి వెళ్తాం ఏంటంటే అధికారం మదంతో కళ్ళు నెత్తికెక్కి కడుపులో మ్యాన్షన్ హౌస్ ఉండటం వల్ల సంస్కారం కోల్పోయాడు అనేది అర్థం అవుతుంది. సంస్కారం హీనంగా మాట్లాడాడు. 2 ఉన్నాయి కదా. అంటే ఆ ఫోరం తను మాట్లాడకూడనటువంటి మాట అక్కడ మాట్లాడాడు, మైక్ తీసుకుని. అంటే అధికార మదంతో కళ్ళు నెత్తికెక్కినాయి. సంస్కారహీనంగా మాట్లాడాడంటే మనిషిని ఎప్పుడు మర్చిపోతాం? మ్యాన్షన్ హౌస్ పడింది కాబట్టి మర్చిపోయాం. అంటే సభకి తాగి వస్తాం అనేది మనం చూస్తున్నాం ప్రస్తుత పరిస్థితుల్లో.
ఏంటి కామినేని గారు ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని చిరంజీవి గట్టిగా అరవడం వల్ల తర్వాత వచ్చి కలిశారని అనడం ఒక మాట, రెండోది ఈయన సైకోని నేను కలవలేదు అని అంటున్నారు. ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి బాలకృష్ణ గారు ప్రయత్నించారా? పాయింట్ నెంబర్ 1. గట్టిగా చిరంజీవి గారు అరవాల్సి వచ్చిందా? పాయింట్ నెంబర్ 2. మీరు ఎందుకంటే సినిమాటోగ్రఫీ మొత్తం మీ ఆధ్వర్యంలోనే జరిగింది ఏది జరిగినా. ఇప్పుడు కామినేని శ్రీనివాస్ గారి వయసు 80 పైచీలకు పడి ఉంటాడండి. 80 సంవత్సరాలకి తక్కువ ఆయనకి. అవును. 80 ఏళ్ల వయసులో ఈ సంవత్సరంన్నరలో ఒక్కరోజు కూడా ఆయన కైకలూరు నియోజకవర్గం గురించి మాట్లాడినట్టు నేను వినలా. టీవీలో అసెంబ్లీలో మాట్లాడాడు. ఏమండి? అవును. ఒక్కరోజు కూడా మాట్లాడాల. కానీ ఇవాళ తనకు సందర్భం లేకపోయినా లేచి నుంచుని ఈ 8-10 వయసులో ఇంత సంస్కారహీనంగా అసత్యాలు మాట్లాడటం, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ అసత్యాలు మాట్లాడటం. కొంత తను ఉన్నాడా? చిరంజీవి గారితో పాటు ఏమన్నా వచ్చాడా? తను లేడు కదా. లేడు. పోనీ చిరంజీవి గారి పార్టీలో ఏమైనా ఉన్నాడా? లేదు. లేడు కదా. బయటికి వెళ్ళిపోయి బీజేపీలో చేరావు కదా. అవును. మరి నువ్వు ఎలా ఇట్లాంటి అసత్యాలు మాట్లాడతావు? 80 ఏళ్ల వయసులో అవసరమా? ఓకే. ఇటువంటి మనుషులు మాట్లాడటం, అటువంటి వాళ్ళు దాన్ని ఇలా మాట్లాడటం. రెండోది బాలకృష్ణ గారు ఏంటంటే ఆ రోజు ఏం జరిగిందో ఇంకోటి బాలకృష్ణ గారు కూడా మాట్లాడారు కదా. అవును. బాలకృష్ణ గారు సాక్షాత్తు వాళ్ళ ప్రొడ్యూసర్, అఖండ ప్రొడ్యూసర్ మిరియాల రవీందర్ రెడ్డి అరవింద్ రెడ్డి అది ఉంది ఆయన పేరు సార్. ఆయనని నా దగ్గరికి కలిసేప్పుడు కూడా ముహూర్తం చూసుకునే కలిశాడు. నూజివీడు అప్పటి శాసనసభ్యుడు మేకా ప్రతాప్ అప్పారావు గారు. ఓకే. ఆయనకి 2 సినిమా హాల్స్ ఉన్నాయి. ఆయన ఫోన్ చేశాడు, ప్రొడ్యూసర్ గారు మిమ్మల్ని కలవాలండి, ఒక 3 తారీఖులు 3 సమయాలు ఇవ్వమని. ఇదేంటండి, మంత్రి అపాయింట్మెంట్ అడుగుతాడు కానీ ఏ తారీఖున ఏ సమయంలో అని 3 అడ్వాన్స్ డేట్లు అడుగుతారా అని అడిగాను. అంటే బాలకృష్ణ గారికి ముహూర్తాలు పిచ్చంటండి. వాళ్ళ ప్రొడ్యూసర్ కూడా మిమ్మల్ని కలిసినా కూడా ఆ టైం, ఆ బాలకృష్ణ గారు ఓకే చెప్పిన టైంకే కలవాలంటే సరే నవ్వుకునే ఒక 3 రోజులు 4 రోజులు డేట్లు, టైము, ప్లేసు అన్ని చెప్పాను. ఓకే. అందులో ఒకటి బాలకృష్ణ గారు సెలెక్ట్ చేసి ఈ టైంకి నువ్వు వెళ్ళి కలువు అని చెప్పాడంటే ఆయన వచ్చాడు నా దగ్గరికి. విజయవాడ R&D గెస్ట్ హౌస్ లో ఉంటే అక్కడికి వచ్చారు ఆయన. ఓకే. ఆయన నాతో అన్ని మాట్లాడాక ఏంటండి అంటే మా హీరో గారు మీతో మాట్లాడతారండి అన్నారు. మీకేమైనా అభ్యంతరం అన్నారు. నాకేం అభ్యంతరం లేదు, మాట్లాడిస్తాను అని చెప్పి. ఓకే. ఆయన రింగ్ ఇచ్చి వదిలేరు, మీరు గమనించాలి. బాలకృష్ణ గారికి రింగ్ ఇచ్చి వదిలేరు. ఓకే. ఏం రింగ్ ఇచ్చి వదులుతున్నారంటే లేదండి హీరో గారు ముహూర్తం చూసుకుని ఆయన మళ్ళీ చేస్తారని చెప్పారు. దానికి కూడా ముహూర్తమా? ఏమో మీరు చెప్తుంటే నిజమేనా అనిపిస్తోంది. ఎందుకంటే ఆ కాల్పులు జరిపిన రోజు కూడా, వాళ్ళ ఇంట్లో కాల్పులు జరిగిన రోజు కూడా సత్యనారాయణ చౌదరి అనే జ్యోతిష్యుడు ఉన్నారు అక్కడ. ఓకే. సరే ఆయన ఒక 20 నిమిషాలకి 25 నిమిషాల తర్వాత ఎప్పుడో ఆయన కాల్ చేశారు. కాల్ చేసి సార్ మినిస్టర్ గారు పక్కనే ఉన్నారు మాట్లాడండి అని చెప్పారు. నాకు ఫోన్ ఇచ్చారు. ఆ ప్రొడ్యూసర్ ఫోనే నా చెవిలో పెట్టాడు. ఓకే. చెప్పగానే నాని గారు నమస్తే అండి అన్నారు బాలకృష్ణ గారు. సార్ నమస్తే బాలకృష్ణ గారు అన్నారు. సార్ ఏం లేదు, రేపు సినిమా మన అఖండ ఉంది, కొంచెం దాని బడ్జెట్ పెరిగింది, సినిమా చాలా బాగా వచ్చింది అది ఇదని చెప్పారు. సినిమా గురించి కాసేపు చెప్పారు. నాకు సీఎం గారిని కలవాలి, కొద్దిగా నాకు అపాయింట్మెంట్ ఇప్పించండి అని చెప్పారు. గుడ్. అడిగితే సరే అండి జగన్ గారితో మాట్లాడి తప్పకుండా చేస్తాను సార్, అసలు ఏంటి అంటే సరే అని పెట్టేశాను. పెట్టేశాక జగన్ గారిని మాట్లాడిపోతుంటే జగన్ గారి దగ్గరికి వెళ్ళి జగన్ గారితో సార్ బాలకృష్ణ గారు ఫోన్ చేశాడు. అంటే ఏ బాలకృష్ణ గారు అంటే సినిమా యాక్టర్ అన్న. చంద్రబాబు నాయుడు బామ్మరిదే అన్నాడు. అవునండి అన్నాడు. ఏంటి ఏం కావాలంట అన్నాడు. అఖండ సినిమా రిలీజ్ అవుతుందంట, దానికి ఏదో కొద్దిగా మనం కొన్ని రిలాక్సేషన్స్ అయ్యి కొంచెం చూస్తున్నాడు పోవాలంటున్నారు అని చెప్పాను. ఆయన అన్నమాట జగన్ గారు సర్లే కానీ అడిగితే చూసుకుని జాగ్రత్త చెయ్యి, ఏమన్నా అడిగితే చేసి పెట్టని చెప్పాడు ఆయన. ఓకే. అంటే వచ్చి నన్ను కలవమను అపాయింట్మెంట్ అయ్యాం అడగల, ఎందుకు ఆయనకి ఏం కావాలో చేసి పెట్టా అని చెప్పాడు. నేను ఆ ప్రొడ్యూసర్కి ఫోన్ చేసి బాబు సీఎం గారు బాలకృష్ణ గారిని
కలవక్కర్లేదే, మీకు ఏం కావాలో చెప్పంటున్నారు, ఏం కావాలి మీకు అని అడిగాను. సార్ వాళ్ళు ఏదో అడిగారు. నేను దాదాపు ఆల్మోస్ట్ అందరు జిల్లా కలెక్టర్లకి ఫోన్ చేసి బాలకృష్ణ గారు ఏం కోరుకుంటున్నాడో అవన్నీ చెప్పాను. ఓకే, అది గవర్నమెంట్ కొద్దిగా ఇలా లీనియంట్ గా ఉండమని గవర్నమెంట్ ఆలోచన, మీరు ఇట్లాగే కొంచెం ఉండండి అని చెప్పాను. రైట్, ఇది జరిగింది. రైట్. అంటే మంచితనం కూడా బాలకృష్ణ ఇవాళ నేను చూసా వీడియో, ఆ సైకోని నేను కలవలేదు కలవనా ఏదో చెప్పాడు. అంటే ఎవడు సైకో? ఆయన సర్టిఫైడ్ సైకో ఆయన. ఓకే, కాకపోతే అంటే మనుషులు ఇంత అంటే అవసరాలు ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారం మతంతో ఇంకొక రకంగా మరి ప్రవర్తించడం అనేది మరి దురదృష్టకరం. అది మరి మనుషులు అంటే సమాజంలో పేరు మోసిన వాళ్ళు సమాజానికి పెద్ద పెద్ద మెసేజ్లు ఇస్తామని చెప్పని సినిమా తీసినంత మాత్రాన, మెసేజ్లు ఇస్తూ సినిమా తీసినంత మాత్రాన సమాజ హితం కోరేవాళ్ళని మనం నమ్మాల్సిన పని లేదని వాళ్ళ బాలకృష్ణ గారు రుజువు చేశాడు. చెప్తాడు ఆయన మొన్న ఏదో భగవంత్ కేసరి సినిమా తీసి సమాజం కోసం, సమాజ హితం కోసం తీశానని చెప్పారు ఆయన. అవును, సమాజ హితం కోసం సినిమాలు యాక్ట్ చేయడం, స్టోరీ రాయించుకుని సినిమా తీయడం కాదు, సంస్కారవంతంగా ప్రవర్తించి సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాలి. కరెక్ట్. అది ఇవ్వకుండా బయటేమో సంస్కారహీనంగా, చట్టసభల్లో సంస్కారహీనంగా, ఆటవికంగా మాట్లాడి, అసత్యాలు మాట్లాడి, ఇక ఇప్పుడు అది చట్టసభ కాస్త దాన్ని ఏం సభం చేశారు? గౌరవ సభకే ఇంకా పర్లేదు, మర్యాద ఉంది. అంటే ద్రౌపదికి చీర మాత్రమే లాగారు. అవును, కానీ వీళ్ళు అసలు మామూలుగా అంతకన్నా కిరాతకంగా వీళ్ళు చట్టసభల్లో, అంటే చట్టసభ అనే దాన్ని ఏ స్థాయికి దిగదాల్స్తున్నారు, కిరాతక సభ కింద దిగదాల్స్తున్నారు సార్. రైట్, రైట్. థ్యాంక్ యూ సార్. పేరు నాని గారు ఫోన్ లైన్లో మీ అభిప్రాయం తెలియజేసినందుకు. శివశంకర్ గారు, సమయం తక్కువ ఉంది సార్, ఒక విషయం చెప్పండి. బాలకృష్ణకు మెంటల్ స్టేటస్ సరిగా లేదని సర్టిఫికేట్ ఉంది, పైగా కృతజ్ఞత కూడా లేదు అని చెప్పాల్సిన పరిస్థితి వస్తోంది, ఏమంటారు? ఖచ్చితంగా ఆ వ్యక్తికి కృతజ్ఞత అనేటువంటిది లేదని సాక్షాత్తు అతనికి ప్రాణభిక్ష పెట్టినటువంటి కాకర్ల సుబ్బారావు వాళ్ళ ఛానల్ వేదికగా చెప్పడం ఒకటి. రెండవది, వైఎస్ఆర్ కుటుంబం మీద అతనికి అది లేకపోవచ్చు కానీ గ్రాట్యుటీ, కానీ మానవత్వం గలటువంటి వైఎస్ఆర్ కుటుంబం ఏంటంటే వాళ్ళు ఎట్లన్నా సావని న్యాయంగా ధర్మబద్ధంగా మన దగ్గరికి వచ్చినట్టు చేద్దామనేటువంటి ఉద్దేశంతో ఇదే బాలకృష్ణకి తన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాంలో పెండింగ్ పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ ఆ బకాయిలు ఉన్నాయి కదా, బసవతారకం ఆసుపత్రికి ఒక రిక్వెస్ట్ రిలీజ్ చేయడమే కాకుండా అఖండ సినిమాకి ఏ విధంగా పేర్నాని గారు చెప్పారు, అప్పుడు మంత్రిగా చేసినటువంటి ఎలా బతిబాలుకున్నారు, కలుస్తాం అయ్యా బాబు కలుస్తాం, మేము వచ్చి కలుస్తాం అంటే కూడా ఇటువంటి వాటికి అదే చంద్రబాబు ఆ ప్లేస్ లో ఉంటే వచ్చి వెయిట్ చేయించుకొనేసి దండాలు పెట్టించుకొని చేయించుండేవాళ్ళు. కానీ వైఎస్ఆర్ కుటుంబం అలాంటిది కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మానవతా దృక్పథంతో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా చేశారు. సో ఈ రోజు ఒకటి సార్, ఫైనల్ గా టైం లేదు కాబట్టి రెండే డిమాండ్ చేస్తా ఉన్నాం. స్పీకర్ గారికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దీని మీద చిరంజీవి గారు లెటర్ ఇచ్చారు కాబట్టి ఆ లెటర్ బేస్ చేసుకొని ఈ యొక్క బాలకృష్ణని అదే విధంగా కామినేని శ్రీనివాస్ ని సభను తప్పుదో పెట్టించి ఆ యొక్క చట్టసభల్ని వారి యొక్క వ్యక్తిగత స్వార్థం కోసం ఉపయోగించుకున్నారు కాబట్టి ఈ యొక్క హావభావాలని ఇవన్నీ కూడా చూసుకొని వీళ్ళిద్దరిని శాసనసభ నుంచి సస్పెండ్ చేయాలనేటువంటిది ఒకటి. రెండవది, రికార్డుల్లో నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని అసభ్య పదజాలంతో వాటిని రికార్డు నుంచి తొలగించాలనేటువంటిది మేము డిమాండ్ చేసి. ఇక రెండవది, ఇదే ఎల్లో మీడియా వీళ్ళందరూ కూడా నానా యాగి చేసేసి 1.5 సంవత్సరం నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా చెప్పారు కదా అవమానించారనేసి, దాన్ని ఈ లెటర్ ని ఏదైతే 3 పేజీలు ఉంది కదా అదే విధంగా అచ్చు వేయాలని చిరంజీవి గారు రాసిన లేఖని ఆంధ్రజ్యోతి, ఈనాడు ప్రముఖంగా ప్రచురించాలి, క్షమాపణ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సార్ ఒక విషయం, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, చిరంజీవి గారి అభిమానులకి ఒక చిన్న ప్రశ్న అన్నది అడగాలనుకుంటున్నాం. ఏంటంటే,
ఈరోజు బాలకృష్ణ గారు చిరంజీవి గారిని అవమానించారు. యాక్చువల్గా చూడాలంటే అవమానించారు. ఈ అవమానాన్ని మీరు ఒప్పుకుంటున్నారా? ఓకే, ఇది ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, చిరంజీవి గారి అభిమానులు అంటే మెగా అభిమానులు అంటాం జనరల్గా. మరి మెగా అభిమానులు ఈరోజు బాలకృష్ణ గారు ఏదైతే మాట్లాడారో, ఈ వ్యంగ్యంగా మాట్లాడారా, అవమానించుకుంటూ మాట్లాడారా అన్నది పక్కన పెడితే, ఈ మాటలకి వాళ్ళ రియాక్షన్ ఏంటి, ఏం చేయబోతున్నారు ఫ్యాన్స్ అనేది ఒకటి విషయం అనేది చెప్పాలి. రెండవది బాలకృష్ణ గారి హిందూపురం అన్న కాన్స్టిట్యున్సీలో యూరియా కోసం ఈ రోజు రైతులు కష్టాలు పడుతుంటే బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడరు. మహిళల మీద అత్యాచారాలు జరుగుతుంటే హిందూపురంలో బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడరు. కాలేజీ ఫీజులు రియంబర్స్మెంట్ కాకుంటే విద్యార్థులు విద్యను వదిలేస్తుంటే బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడరు. మందులు సార్, గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు లేవు హిందూపురంలో, బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడరు. ఏం మాట్లాడతారు? చిరంజీవి గారి గురించి మాట్లాడారు కాబట్టి చిరంజీవి గారిని ఇమ్మీడియట్ గా అవమానించేయాలి. చిరంజీవి గారు నాకంటే చిన్న హీరో అని చెప్పేయాలి అన్నటువంటి కుట్ర అనేది బాలకృష్ణ గారు ఈరోజు బహిరంగంగా చేశారు. దీని మీద అభిమానులు దయచేసి మీరేమనుకుంటున్నారు అన్నది చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ సార్ పాషా గారు చర్చలో పాల్గొన్నందుకు. శివశంకర్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. మార్గాని భరత్ గారు చర్చలో పాల్గొన్నారు, వారికి ధన్యవాదాలు. అలాగే పేర్ని నాని గారి ఫోన్ లైన్లో తన అభిప్రాయం తెలియజేశారు, వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది ఇవాల్టి చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి.